బుచ్చిరెడ్డిపాలెం పద్మశాలి చేనేత కుటుంబానికి చెందిన అండగుండ హరీష్ అనారోగ్య రీత్యా ఆసుపత్రిలో వైద్య సేవల కొరకు. బుచ్చిరెడ్డిపాలెం పద్మశాలి చేనేత కుటుంబానికి చెందిన అండగుండ హరీష్ అనారోగ్య రీత్యా ఆయన ఆసుపత్రిలో చేరటంతో విషయాన్ని తెలుసుకున్న పద్మశాలి యువసేన ఆయన వైద్య ఖర్చులకు 51,000 రూపాయల నగదును అందజేశారు. పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధి మునుగా రమేష్ సారథ్యంలో ఆయనకు వారి కుటుంబ సభ్యులకు ఈ నగదును అందజేశారు. కార్యక్రమంలో కాసా శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, బుధవారపు బాలాజీ, గుత్తికొండ సీను, వాసు, పెంచలయ్య, దయాకర్, పురంధర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రమేష్, బుధవారపు బాలాజీ తదితరులు మీడియాతో మాట్లాడారు. అండగుండు హరీష్ బుచ్చిరెడ్డిపాలెంలో నివాసం ఉంటాడు. చిన్న ఏసీ మెకానిక్గా పనిచేసుకొని జీవనం గడుపుతాడు. దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు అండగుండు హరీష్కి బుచ్చిరెడ్డిపాలెం నుండి నెల్లూరుకు వస్తుంటే రేబాల వద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది. డాక్టర్లు అయితే చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పడం జరిగింది. అది తెలుసుకున్న పద్మశాలి సంఘం కుల బాంధవులు మేముండామని భరోసా ఇవ్వడానికి వారి వంతు వారు సహకారం చేస్తూ, అంతేకాదు పద్మశాలి కులంలో ఎవరికే ఆపద వచ్చినా, ఎవరికే ఇబ్బంది వచ్చినా, ప్రమాదశాత్తు ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఉండాము మీకు అండగా అని చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. అంతేకాదు ఈ కుటుంబానికి వారి వంతు వారు సహాయం చేస్తూ మీకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటామని భరోసా ఇవ్వడం జరిగింది. ఆ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఆ అండగుండ హరీష్ ఆరోగ్య సుఖశాంతులతో ఉండాలని మరొకసారి నేను వేడుకుంటున్నాను. నా పేరు మునగపాటి రమేష్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన రాష్ట్ర ప్రతినిధిగా కొనసాగుతున్నాను. అండగుండ హరీష్కి బుచ్చిరెడ్డిపాలెం నుంచి నెల్లూరు వస్తూ ఉంటే యాక్సిడెంట్ జరిగిందని యువసేన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేను బుధవారం బాలాజీ గారిని, గుత్తికొండ శ్రీనివాసులు గారు స్పందించి యువసేన తరఫున ఫండ్ కలెక్ట్ చేయమని సందేశం ఇచ్చారు. అందుకని చెప్పేసి మేము యువసేన అందరినీ గ్రూప్ ద్వారా అడిగితే ప్రతి ఒక్కరూ స్పందించి 51,000 రూపాయలు బాధితుడికి అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన నాకు పద్మశాలి కుల బాంధవులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. అలాగే రాష్ట్ర జిల్లా ప్రతినిధిగా మాగం వెంకటేష్ కూడా ఎంతో కృషి చేశాడు ఈ కార్యక్రమానికి. ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అతని ఆరోగ్యం బాగుండాలని ఆ భద్రాద్రి సమేత భావన ఋషిని కోరుకుంటూ ఉన్నాం. జై పద్మశాలి. నా పేరు బుధవారం బాలాజీ, జిల్లా పద్మశాలి సంఘంలో పనిచేస్తుంటాను. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం వాసి అయిన అండగుండ హరీష్కి ఒక వారం రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ కుటుంబంలో గత సంవత్సరం క్రితం వాళ్ళ తల్లి కూడా మరణించింది. వాళ్ళ తండ్రి అతనే ఉండేవాళ్ళు. అతను చిన్న చిన్న పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇంత ఘోర ప్రమాదం జరిగేతలుగా ఒక్కసారి జిల్లాలో ఉండే పద్మశాలి కుల బాంధవులందరూ తల్లడిల్లిపోయి, అయ్యో మా కుటుంబ సభ్యుడికి ఇంత ప్రమాదం జరిగిందా, అతనికి ఏదైనా సహాయం చేయాలని గుత్తికొండ శ్రీనివాసులు నాకు, రమేష్కి తెలియజేశాడు జరిగింది. ఆ గ్రూపులో మా వాళ్ళు కనీసం ఒక 350 మంది, అన్ని గ్రూపుల్లో కలిసి 500-600 మంది ఉన్నారు. అందరూ దానివల్ల చాలా బాగా స్పందించారు. ఈ విధంగా ఆ అబ్బాయికి ఆర్థిక సహాయం చేసాం. భవిష్యత్తులో కూడా ఆ అబ్బాయికి ఆరోగ్యానికి ఏదైనా సహకారం ఉంటే తప్పకుండా సహాయం చేస్తాం. జిల్లా పద్మశాలి సంఘంలో గత 10 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఈరోజు అండగొండ హరీష్ అనే పద్మశాలి కుల బాంధవుడు రోడ్డు ప్రమాదంలో చాలా బ్రెయిన్ డెడ్ అయ్యి చాలా బాధలయ్యి కుటుంబం అంతా చితికిపోయే పరిస్థితికి వచ్చింది అతను ఆ విధంగా అవ్వడం. గత సంవత్సరం క్రితం వాళ్ళ తల్లి కూడా మరణించింది. ఆ కుటుంబం ఆర్థికంగా చాలా పేద కుటుంబం. ఆ కుటుంబాన్ని ఈరోజు జిల్లాలో ఉండే పద్మశాలి కుల బాంధవులందరూ ఎంతో ఇదోతకంగా స్పందించి ఆ కుర్రోడికి సహాయం చేయడం, ఆ కుటుంబాన్ని సహాయం చేయడం జరిగింది. ఈ యువసేన పిల్లలు రమేష్ కానీ, మాగ వెంకటేష్ కానీ, ఇంకా కొంతమంది కానీ బాగా స్పందించి దాన్ని బాగా వైరల్ చేసి ప్రతి కుటుంబానికి చేరువయ్యేటట్టు చేశారు. ప్రతి ఒక్క పద్మశాలి కులబంధుడు స్పందించాడు. ఇంకా భవిష్యత్తులో ఆ కుటుంబానికి ఏమైనా అవసరాలు ఉంటే స్పందిస్తామని మాకు ఇంకా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రాథమికంగా కొంత సహాయం చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా బలంగా సహాయం చేయడానికి పద్మశాలి కుల బాంధవులందరూ సంసిద్ధంగా ఉన్నారు. ఇలాంటి ఆపదలు వచ్చిన ఏ కుటుంబాన్నైనా గత 2 సంవత్సరాలుగా యువసేన ఒక బ్యానర్ మీద, పద్మశాలి యువసేన బ్యానర్ మీద గత 20 కార్యక్రమాల దాకా ఈ పిల్లలు చేస్తున్నారు. దీన్ని ఎంతో అభినందించాలి.
భవిష్యత్తులో కూడా దీన్ని దిగ్విజయంగా కొనసాగించాలని మేమందరం కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు ఇంత అన్యాయం జరిగిన నుంచి మమ్మల్ని ఆదుకోవాలి. ముఖ్యంగా మమ్మల్ని కేవలం ఓటు బ్యాంకుగా కాకుండా మా బాగోగులు కూడా చూడాలి ప్రభుత్వాలు. అంతేగాని ఈ విధంగా గాలి కొదిలేసి ఏదో వాళ్ళు తంటాలు వాళ్ళు పేపర్లో కటింగులు చూడటం వదిలేయకుండా మా ఎడల స్పందించాలి. ఆ విధంగా ప్రభుత్వాలు ఆదుకున్న రోజు మేము కూడా వాళ్ళ ఎడల ఎంతో కృతజ్ఞతగా ఉంటాం. అందులో మేము పద్మశాలీలో చాలా మృదు స్వభావాలమే, ఏ వివాదాలకు పోయేవాళ్ళం కాదు, ఏదన్నా సున్నితంగా బతికేవాళ్ళం. మా ఎడల మంచి సానుభూతి చూపించి మమ్మల్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరినీ కోరుకుంటున్నాం. నా పేరు మునగపాటి రమేష్, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి యువసేన. ఈరోజు ఉగాది సందర్భంగా చేనేత కుల బాంధవులందరికీ ఉగాది శుభాకాంక్షలు.